హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ లలిత్ సార్ని. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. ఈరోజు కుదిరిందండి. ఈరోజు మనం జూలై 2024 సంబంధించినటువంటి మాక్ టెస్ట్ ఏ స్థాయిలో ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, దీన్ని కనుక మనం క్షుణ్ణంగా చూడగలిగితే ముందు వచ్చేటువంటి టెట్లో మనకి ఈ ప్రశ్నాపత్రం నుంచి ఈజీగా అనిపిస్తుందండి. ఒక్క నిమిషం గమనించండి. ఇందులో ఈ మాక్ టెస్ట్లో మనకి 3 భాగాలు ఇచ్చాడండి. ఆ 3 భాగాలు ఏమేమి అంటే ఇక్కడ పద్య భాగం, గద్య భాగం అండ్ కంటెంటు, మెథడాలజీ. అపరిచిత పద్యాలు, అపరిచిత గద్యాలు ఒక భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక తెలుగు వ్యాకరణము కంటెంట్ ఒక భాగం, మెథడాలజీ మరొక భాగం, ఈ 3 భాగాలు ఇవ్వడం జరుగుతుందండి. వాటిలో మొదటిదైనటువంటి అపరిచిత పద్యం 2 ప్రశ్నలు అడుగుతారండి. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయి చూడండి. ఆ పద్యం కూడా మనకి ప్రైమరీ స్థాయిలో ఉండేటువంటి ఇస్తాడండి. ఇక్కడ గమనించండి, ఇది గడ్జిటికి సంబంధించిన తెలుగు పేపర్ అండి. ముఖ్యంగా గమనించండి. ఇక్కడ ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి బరిత్తిదింతురు విజ్ఞాయాత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృతున్నోత్సాహులై ప్రారబ్ధములుజ్జగింపరుసుమి విజ్ఞానిధుల్గా ఉన్ అనే ఈ పద్యానికి ఇచ్చి 2 ప్రశ్నలు అడగడం జరిగిందండి. అందులో మొదటి ప్రశ్న, ఆరంభించి విడిచిపెట్టేవారు ఎవరు? ఆరంభించి విడిచిపెట్టేవారు ఎవరంటే ఇక్కడ మనకి 2వ పద్యపాదంలో ఆరంభించి బరిత్యదింతురు విజ్ఞాయాత్తులై మధ్యములు అనే పద్యపాదంలో ఈ మధ్యములు అనేది మనం చూడడం గమనించవచ్చండి. మిగతా ధీరులు కానీ, వీరులు కానీ, నీచమానవులు కానీ మధ్యలో విడిచిపెట్టరండి. ఇక్కడ చూడండి, మధ్యములు. ఈ యొక్క ఆన్సరు మనకి మధ్యములు మొదటిది. నెక్స్ట్ 2వ ప్రశ్న గమనిస్తే, ఉజ్జగింపరు అంటే ఇక్కడ ధీరులు విజ్ఞానిహన్యమానులకు ధృతున్నోత్సాహులై ప్రారంధములు ఉజ్జగింపరు అంటే వీరులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఎటువంటి విఘ్నాలు ఎదురైనా సరే వారు చేస్తున్నటువంటి పనిని ఉజ్జగింపరు అంటే విడిచిపెట్టరు అనేది దీని యొక్క సమాధానం. విడిచిపెట్టరు అనేది అంటే ఆన్సర్ 1. ఇక మనం గద్య భాగంలో చూద్దామండి. గద్యం ఏమి ఇచ్చాడంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యక్తిత్వ రూపకల్పనలో చేళ్లపిల్ల వెంకట శాస్త్రి గారి గురుత్వం కొద్దిగాను, మచిలీపట్నం వాతావరణం మరికొంతగాను ప్రభావం చూపించిన ఆయన ఆధ్యాత్మిక విశ్వాసాల మీద తండ్రి ప్రభావం, ఆయన కాల్పనిక భావాల మీద భార్య వరలక్ష్మి ప్రభావం బలవత్తరమైనదంట. ఈ గద్యం మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ గద్యం నుంచి కూడా 2 ప్రశ్నలు అడిగాడు. అవేంటంటే, మొదటి ప్రశ్న, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావం కలగడానికి కారకులు ఎవరు? మన విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావం కలగడానికి కారకులు ఎవరండి? ఇక్కడ మనకి ఈ యొక్క గద్యంలో ఆయన ఆధ్యాత్మిక విశ్వాసాల మీద తండ్రి ప్రభావం, ఎవరి ప్రభావం అండి? తండ్రి ప్రభావం కనిపించడం మనం గమనించవచ్చు ఆ గద్యంలో. అంటే దీని యొక్క సమాధానం 4. నెక్స్ట్ దీనికి సంబంధించిన, ఈ గద్యానికి సంబంధించిన 2వ ప్రశ్న గమనిస్తే, పై గద్యం వీరి వ్యక్తిత్వం గురించి చెబుతుంది. ఈ గద్యం ఎవరి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్తుందండి? ఫస్ట్ మన ప్రథమ లైన్లోనే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మొదటి లైన్లోనే ఇచ్చాడు, విశ్వనాథ సత్యనారాయణ గారు. దీని యొక్క సమాధానం 1. ఇక మనం పద్య గద్యాలు అయిపోయాయి కానీ, అపరిచిత పద్యాలు, గద్యాలు. ఇప్పుడు మనం కంటెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం. సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం. సమాపక క్రియలు అంటే తెలుసు కదండి, మనకి కంప్లీట్ చేస్తాయండి, అవి పూర్తి చేస్తాయి ఒక వాక్యాన్ని. అటువంటి క్రియల్ని మనం సమాపక క్రియలు అంటారు. వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్తున్నాడు, ఇలాంటి క్రియల తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏదంటే ఫుల్ స్టాప్ లేదా వాక్యాంత బిందువు అని అంటారండి. దీని దగ్గర ఫుల్ స్టాప్ లేదా, ఎందుకంటే వాక్యం అక్కడ అంతటితో పూర్తి అవుతుంది కాబట్టి అక్కడ మనం ఉపయోగించేది ఫుల్ స్టాప్ లేదా వాక్యాంత బిందువు అని అంటారు. ఈ విరామ చిహ్నాలకు సంబంధించి 3, 4 తరగతుల్లో ఇవ్వడం జరిగిందండి. విరామ చిహ్నాలు 5వ తరగతిలో కూడా ఒక చోట మెన్షన్ చేశాడు. కాకపోతే అక్కడ ఇచ్చిన స్థాయి కన్నా వీడు అడిగే స్థాయి ఒక మెట్టి కొంచెం ఎక్కువే అడగడం జరిగిందండి. అంటే అన్వయ క్రియను చేస్తున్నాడు, వినియోగించడం కూడా జరుగుతుంది. ఇలా సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం అంటే అప్లై టైప్ అండి. ఇలా కూడా మనకు ప్రశ్న రావడం జరుగుతుంది. ఒకసారి విరామ చిహ్నాలను చదివేటప్పుడు మనం గమనించుకోవాలండి బాగా, అక్కడ ఏమేమి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, అకర్మక క్రియల దగ్గర ఎలా ఇస్తున్నాడు, సకర్మక క్రియల దగ్గర ఎలా ఇస్తున్నాడు, సమాపక దగ్గర ఎలా ఇస్తున్నాడు, అసమాపక దగ్గర విరామ చిహ్నాలు ఉపయోగిస్తారా లేదా
అనేటువంటి మనం గమనిస్తే ఇట్లాంటి ప్రశ్నలు వస్తే ఈజీగా మనం ఆన్సర్ని పెట్టేయచ్చండి. దీనికి ఆన్సర్ 1. నెక్స్ట్ వెంకట పార్వతీశ కవులు అని ఈ జంటను అంటారండి. వెంకట పార్వతీశ కవులని ఈ జంటలు అంటారండి. ఇది 5వ తరగతి సంబంధించినటువంటి పాఠంలో ఇవ్వడం జరిగిందండి. అందులో దీనికి సంబంధించినటువంటి బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం అనే 2 కవులు వెంకట పార్వతీశ కవులుగా మనకు ఒక కవిత్వం చెప్పడం జరిగిందండి. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం అనే వీరిద్దరండి. గుర్తుపెట్టుకోవాలండి. చాలా సింపుల్దే అండి. దీనికి మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఓలేటి బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం 2 అండి దీని ఆన్సర్. ఇక నెక్స్ట్ ముక్కంటి సమాసం. ముక్కంటి 3 కన్నులు కలవాడు, కలవాడు, కలది అలాంటి పదాలు ఎక్కడైనా మనకు వచ్చాయంటే అది తప్పనిసరిగా ద్విగు సమాసం అయితే అవ్వదండి, బహువ్రీహి సమాసం అవుతుంది. 3 కన్నులు కలవాడు. అదే ద్విగు సమాసంలో అయితే ఇలా మనిషిని, ఒక వ్యక్తిని రెఫర్ చేయదండి చెప్పేటప్పుడు. 3 కన్నులు, 3 అనే సంఖ్య గల కన్నులు ద్విగు సమాసం రావాలంటే అదండి. ఇక్కడ ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు అంటే వేరే అర్థం వస్తుంది, అంటే శివుడు అని అర్థం. దీని ఆన్సర్ బహువ్రీహి సమాసం. నేను బహువ్రీహి సమాసం సంబంధించినటువంటి వీడియోలు చేశానండి, సమాసాలకు సంబంధించిన దాంట్లో ఒక్కసారి గమనించండి. దానికి ద్విగు సమాసానికి తేడా ఏంటో మీకు అర్థమవుతుంది. ఇక మరి నెక్స్ట్ ఉప్పరము అంటే ఏంటి? ఈ ఉప్పరం అనేది మా పదాన్ని నేను మన 6 నుంచి 10 తరగతుల వరకు ప్రీవియస్ 5th ప్రైమరీ తరగతుల్లో కూడా చూశానండి. దీనికి సంబంధించినటువంటి ఈ ఉప్పరం అనే పదం ఎక్కడ రాలేదండి. ఈ ఉప్పరం అనేది గత సిలబస్కు సంబంధించినటువంటి ప్రీవియస్ సిలబస్లో, ఈ కొత్త టెక్స్ట్ బుక్స్ రాకముందు ఉన్న సిలబస్లో నుంచి ఒకదాని నుంచి తీసుకోవడం జరిగిందండి. కాకపోతే దీని యొక్క అర్థాలు పూరించండి అని చెప్పి మనకి 8th క్లాస్లో ఒక చోట ఇవ్వడం జరిగింది. గగనం, ఆకాశం అని ఇచ్చి దాని పర్యాయ పదాలు పూరించండి అని ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి పదాలు ఇచ్చాడు కాబట్టి ఇలాంటివి అడుగుతున్నాడండి, బయట నుంచే అడుగుతున్నాడు మ్యాక్సిమం. మనం ఒకసారి గమనించాలి, ఇలా కూడా అడగవచ్చేమో అన్నట్టుగా అనిపించిందండి. ఉప్పరము అంటే ఇక్కడ ఒక పద్యం ఉంటుందండి, ఉప్పరపు వీధి అందు పక్షుల సంచారం గురించి ఉంటుందండి. ఉప్పరపు వీధి అంటే ఆకాశమేనండి, ఉప్పర వీధి అంటే ఆకాశ వీధి. దీని యొక్క ప్రశ్నకి సమాధానం 1 ఆకాశం. ఈ పదం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప, ప, బ, బ, మ అనే అక్షరాలు. ఈ అక్షరాలని తంత్యాలు అంటారా, తాళవ్యాలు అంటారా, ఓష్ట్యములు అంటారా, కంటెములు అంటారా? ఈ పాప బాబా అనేవి మనకి తెలుగు 6వ తరగతి తెలుగులో మా కొద్దీ తెల్లదొరతనం అంటే పేజీ నెంబర్ 24లో ఈ పట్టిక ఇవ్వడం జరుగుతుందండి, వర్ణోత్పత్తి స్థానాల గురించి. అందులో మీరు గమనిస్తే ఈ పాప బాబాలు మనం చదివేటప్పుడే పెదాలు ఎక్కువగా కలవడం గమనిస్తామండి. పెదాలు కలవకుండా వీటిని పలకలేం కాబట్టి ఇవి ఇందులో దంత్యాలు అంటే దంతాలతో వచ్చేవైతే కాదు, తాళవ్యాలు దవడలతో వచ్చేవైతే కాదు, కంటెములు కంఠాన్ని ఎక్కువగా ఉపయోగించాం ఇక్కడ ఏంటంటే అండి దీని యొక్క ఆన్సర్ 3 ఓష్ట్యములు అండి. ఓష్ట్యము అంటే పెదవి అని అర్థం. దీని యొక్క ఆన్సర్ 3. నెక్స్ట్ జరగబోయే పనిని తెలియజేసే కాలం. చాలా సింపుల్ అండి. ఈ కాలాలనేవి మనకి ప్రైమరీ లెవెల్లో రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, తద్ధర్మకాలం. ఇందులో ఈ 3 మనకు తెలుసు. తద్ధర్మకాలం అంటే ఖచ్చితంగా ఇది జరిగిద్ది అంటే ఎల్లప్పుడూ సత్యం అని చెప్పడానికి తద్ధర్మకాలాన్ని ఉపయోగిస్తారండి. ఇక ఇక్కడ వీడు అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చేసి జరగబోయే పనిని తెలియజేసే కాలం భవిష్యత్ కాలం అండి. దీని యొక్క ఆన్సరు 3. ఇక కింది పదబంధాలలో ద్విగు సమాసానికి ఉదాహరణ. ద్విగు అనగానే మనకు గుర్తు రావాల్సింది నెంబర్ అండి, సంఖ్య తెలియాలి. విజయోత్సవం ఇక్కడ సంఖ్య లేదు, అగ్రతాంబూలం సంఖ్య లేదు, సామాజిక మార్పు ఎక్కడ సంఖ్య లేదు మనకి. ఇక్కడ 2లో మాత్రం 4 చేపలు, 4 అనే సంఖ్య గల చేపలు లేదా 4 అయిన చేపలు అని కూడా రాసుకోవచ్చు. అంటే దీని యొక్క ఆన్సర్ 2. చాలా సింపుల్గానే ఉందండి. ఇలానే ఇస్తాడండి మనకి. కాకపోతే ఎక్కువ మల్టిపుల్ మనకి ఎక్కువ సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి పేపర్ యొక్క టఫ్నెస్ కూడా కొంచెం దీనికంటే పోలిస్తే ఎక్కువ ఇవ్వచ్చండి, అది మనం గమనించాలి. నెక్స్ట్ భీముడు బండరాయిని అవలేలగా ఎత్తెను. భాషా భాగాలకు సంబంధించిందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. గీచిన పదం ఏ భాషా భాగానికి సంబంధించింది? భీముడు బండరాయిని అవలేలగా ఎత్తెను. అవలేల కింద ఇక్కడ మనకు అండర్లైన్ చేయడం జరిగింది. ఈ పదం ఏ భాషా భాగానికి సంబంధించింది అంటే ఇది
క్రియ క్రియ యొక్క అన్వయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ క్రియ గురించి యొక్క అన్వయాన్ని తెలియజేస్తుంది కాబట్టి క్రియ విశేషణ. ఇది విశేషణం అయితే కాదండి, నామవాచకం అంతకంటే కాదు, క్రియ కానే కాదు. క్రియ ఆల్రెడీ ఎత్తెను అనేది ఇచ్చాడు ఇక్కడ. అంటే ఇది క్రియ అన్వయాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది క్రియా విశేషణం అండి. క్రియా విశేషణ క్రియ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. అది ఎలా ఎత్తారండి? అవలేలగా ఎత్తారు. దాని యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది కాబట్టి క్రియా విశేషణం. దీని యొక్క సమాధానం 1. ఇంకా ఇంకొక ప్రశ్న చూడండి. ఆయన డాక్టర్. ఇది క్రియారహిత సామాన్య వాక్యమా, లేక క్రియారహిత సంశ్లిష్ట వాక్యమా, లేక క్రియారహిత సంయుక్త వాక్యమా, క్రియ సహిత సామాన్య వాక్యమా? ఇందులో ఈ వాక్యాన్ని మనం గమనించాలండి. ముందు ఆయన డాక్టర్ ఇందులో ఉంది. ఆయన డాక్టర్ ఇక్కడ ఎక్కడా మనకు క్రియ లేదండి. గమనిస్తే మీరు క్రియ అయితే లేదు, అది మనకు అర్థమైపోయింది. కానీ ఇది సామాన్య వాక్యమా, సంశ్లిష్ట వాక్యమా, సంయుక్త వాక్యమా అంటే ఇందులో సంశ్లిష్ట వాక్యంలో ఖచ్చితంగా మనకు రావాల్సింది అసమాపక క్రియలు రావాలి. ఇక్కడెక్కడా లేవు. సంయుక్త వాక్యంలో సమాపక క్రియలు రావాలి. కాబట్టి క్రియ లేదు కాబట్టి ఇక అసమాప ఏంటి, సమాప ఏంటండి? అందుకని ఇది క్రియారహిత సామాన్య వాక్యం. దీని యొక్క ఆన్సర్ 1. నెక్స్ట్ మరొక ప్రశ్న పదం చూడండి. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఎలా పిలుస్తారు? పరుష సరళాలు కాకుండా. ఈ ప్రశ్న మనకి గమనిస్తే ఇందాక చెప్పండి, మా కొద్ది తెల్లదవుతాం 6వ తరగతి యొక్క 3వ చాప్టర్లో 24వ పేజీలో ఉంటాయండి. వర్ణోత్పత్తి స్థానాల పైన ఉంటాయండి ఇవి. వీటిలో ఖచ్చితంగా 24వ పేజీ అంటే 6వ తరగతి సంబంధించిన వర్ణోత్పత్తి స్థానాలు, అక్షరాల యొక్క విభాగాలు తప్పకుండా చూసుకోవాలండి. ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది వీటి నుంచి. ప్రశ్న లేని ప్రశ్న పత్రం లేదండి. కాబట్టి మేము ప్రీవియస్ రాసిన టెట్లలో కూడా ఈ 2022 టెట్ 24 టెట్లో కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. ఖచ్చితంగా ఈ లెసన్ని మిస్ అవ్వద్దు, చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఏమని పిలుస్తారు? ఇక్కడ చాలామందికి వీటిని చూడంగానే ఖచ్చితంగా స్పర్శాలయ ఉంటాయి, ఖచ్చితంగా స్థిరాలయ ఉంటాయి, పరుష ఇతర రకరకాలుగా అనిపిస్తాయి. కానీ స్పర్శములు అంటే కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను స్పర్శాలు అంటారు. పరుషేతరములు అంటే సరళాలండి. సరళాలు అయితే కానే కాదు. ఇక్కడ అనునాసికములు ముక్కుతో సహాయంతో పలికేవి కానే కాదు, స్థిరాలు అని పిలుస్తారండి. పరుష సరళాలు కాని మిగిలిన హల్లుల్ని మనం స్థిరములు అని పిలుస్తారండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి 2. ఆ పాఠాన్ని తప్పనిసరిగా చూడండి. వాటి నుంచి ప్రశ్నాపత్రంలో తప్పనిసరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు, గమనించండి. ఇక తరువాత ప్రశ్న గమనిస్తే చదువని వాడగ్నుండగు ఈ యొక్క పద్య రచయిత ఎవరు? ఇది ఇంపార్టెంట్ అండి. ఒక పద్యాన్ని తీసుకొని ఆ పద్యపాదాన్ని ఇచ్చి మనకు ఆ రచయిత ఎవరు అని అడుగుతారండి. ఇలాంటివి నేను చేసిన గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయండి. గ్రాండ్ టెస్ట్లో ప్రతి ప్రశ్న పత్రంలో ఇలాంటిది ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఒక్కసారి మీరు ఆ గ్రాండ్ టెస్ట్లు రాసి ఉంటే కనుక మీకు ఐడియా వస్తుందండి. చదివిన వాడు అగ్నుండగు ఈ పద్య రచయిత ఎవరంటే ఇది 5వ తరగతి పద్యరత్నాలు అనే పాఠంలో ఇవ్వడం జరిగిందండి ఒక పద్యం. ఆ పద్యంలో చదువులన్నీ చదివిన తండ్రి అని చెప్పి పోతనామాత్యుడు రాసినటువంటి పద్యాల్లో ఇవ్వడం జరిగిందండి దీన్ని. ఇది ఏటుకూరి వెంకట నరసయ్య కాదు, తిక్కన్న గారు, భతృహరి గారు ఇలా రాయలేదు. చదువు అనే సంబంధానికి వచ్చినటువంటి అన్ని పోతనమాత్యుడు తన యొక్క భాగవతంలో రాయడం జరిగిందండి. దీని యొక్క సమాధానం 1. పోతనమాత్యుడు చదువునవాడు అగ్నుండగు. తదుపరి ఇంకా నెక్స్ట్, శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవులతో కదలాడే కనుబొమ్మ ముడితో హోంకరిస్తున్నాడు. ఇందులోని అలంకారం ఏంటి? ఇక్కడ చూడంగా మనం ఈ ప్రశ్న చదవగానే అర్థమైపోయి ఉండాలండి. అక్కడ ఏం చేస్తున్నారు, శివాజీ యొక్క ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడని తెలియజేస్తున్నారు. ఎలాంటి స్వభావాలతో ఏం చేస్తున్నాడని క్షుణ్ణంగా వివరిస్తుంది. కాబట్టి ఇది ఏ వినోక్తో ప్రౌఢోక్తో సహోక్తి కాదండి, స్వభావోక్తి. ఈ అలంకారం ఏంటండి, స్వభావోక్తి అలంకారం. అతని యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది ఎర్రబడిన కన్నులతో అని చెప్పి. కాబట్టి దీని యొక్క సమాధానం 1. నెక్స్ట్, బడిలో పిల్లలు కల్లా కపటం తెలియనివారు ఈ గీతకి ఇచ్చిన పదం ఏమిటి అని అడుగుతున్నారు. కల్లా కపటం సామెత అనుకుందామంటే ఇది ఒక సందర్భాన్ని పోల్చాలండి. గతంలో జరిగిన సందర్భాలతో పోలిస్తే సామెత అవుతుంది.
ఇక్కడ అలా కాదు, ఇది ఒక పదబంధం. ఇందులో చూడండి, పొడుపు కథ అనుకుంటే పొడుపు కథ కూడా కాదు, నానుడి అది కూడా కాదు. నానుడి అన్న సామెత అన్న దగ్గర సంబంధం ఉంటుందండి. ఇక దీని యొక్క సమాధానం వచ్చేసరికి జాతీయం అండి. దీని యొక్క జాతీయం కల్లా కప్పడం అనేది. ఇది ఒక వ్యక్తిని ఆపాదిస్తూ చెప్పడానికి, ఉదాహరణగా చెప్పడానికి ఉపయోగిస్తారండి జాతీయాలు. చూడండి ఇక్కడ దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి 2. ఇక ఈ సంధికి సంబంధించినట్టు ఉదాహరణ ఇచ్చాడండి. ఇది చాలా గమ్మత్తుగా అనిపించింది నాకే, కానీ చాలా ఈజీ అనండి. ఇది చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఈ మాక్ టెస్ట్ చూసి ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏదో మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలని అడుగుతున్నారండి. ఇది ఏమిటంటే పగా ప్లస్ అడగించు, దీన్ని కలిపి రాస్తే ఏ సంధి వస్తుంది? ఏ సంధి వస్తుంది? చాలామంది అన్నారు పగడగడించు, అసలు కలపడానికే ఈజీగా అసలు వీలుగా లేదండి. 2 పదాలు కలపడానికి, కలిపి సంధి ఏర్పాటు చేయడానికి వీలుగా లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే పగ ఎడగించు, పగ ఎగడించు అని చెప్పి మనం ఎన్నుని తీసుకురావడం జరుగుతుంది. ఎకారాన్ని తీసుకొని వస్తాం కాబట్టి ఇది ఎడాగమ సంధి అండి. దీన్ని చూసి చెప్పేయచ్చండి ఎడాగమ సంధి అని. ఈ యొక్క ఉదాహరణని మనకి ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్లోంచి ఎక్కడా తీసుకోలేదండి. గత ప్రీవియస్ తెలుగు సిలబస్లో తెలుగు 9వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఒక పద్యంలో ఇవ్వడం జరిగిందండి. శాంతికాంక్ష అనే పాఠంలోనే మొదటి పద్యంలో ఈ పదం ఇవ్వడం జరిగిందండి. దీన్ని చూసి నేను కూడా ఒక విధంగా అంత డెప్త్గా అడుగుతాడా అనిపించిందండి నాకు. కాకపోతే ఈ సంధికి సంబంధించి వాడు ప్రశ్న ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చండి, కానీ ఆ ప్రాసెస్ మనం నేర్చుకొని తీరాల్సిందే. ఆ సంధి గురించి వివరంగా తెలుసుకుంటే వాడు ఎక్కడి నుంచి అడిగినా ఇలాంటి ప్రశ్నలకు మనకు ఆన్సర్ చేయడం సులువుగా ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి 2 అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అపర్ణ గణములు, ఇది 8th క్లాస్లో ఇవ్వడం జరిగిందండి. అందులో అపర్ణ గణములు చూడగలను చెప్పేయచ్చు. ఆ అంటే ఇవన్నీ ఆ అంటే మనం చెప్పడం లఘువుని పెట్టేయచ్చు. సంయుక్త అక్షరం, ఈ రా కింద నా ఒత్తున అంటే వేరే ఒక హల్లుకు సంబంధించినటువంటి ఒత్తు రావడం జరిగింది కాబట్టి ఇది సంయుక్త అక్షరం అండి. సంయుక్త అక్షరానికి ముందున్నవన్నీ గురువులు అవుతాయండి. లఘువు గురువు వచ్చేసిందండి. మరి సంయుక్త అక్షరాన్ని ఏమైనా పిలుస్తారండి అంటే లఘువు అంటారండి. 1U1 అంటే ఒక లఘువు గురువు లఘువు అండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి 1 అండి, అపర్ణ. నెక్స్ట్ ధనుజులు పర్యాయ పదాలు. ధనుజులు ఇది 6వ తరగతికి సంబంధించినటువంటిదండి. ఇందులో ధనుజులు అంటేనే మనం చెప్పేయచ్చండి అసురులు రాక్షసులు. నాడు దేవతలు సురులు ఇవన్నీ ఎవరు కాదండి. ఎందుకంటే దేవతలు సురులు కానే కాదు, తనయులు పుత్రులు కాదు, ద్విజులు విప్రులు కాదండి. ధనుజులు అంటే ధనుజ అనే మాత నుంచి జన్మించారు కాబట్టి వీళ్ళు ధనుజ అనే కాంత నుంచి అసురులు రాక్షసులు. ఈ యొక్క ఆన్సర్ వచ్చేసరికి 1. దీప దిక్కులు చూస్తూ నడుస్తోంది, ఇది ఏ వాక్యం? వాక్యాల నుంచి ఇవ్వడం జరిగింది. దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది, ఇక్కడ చూస్తూ అనేది రావడం జరిగింది. మనకి ఇక్కడ క్రియను గమనించాలండి. ఇక్కడ ఇచ్చినటువంటి అసమాపక క్రియ చూస్తూ అని రావడంతోనే మనం గమనించేయాలి. అప్పుడు ఏ కాలంలో చేస్తుందని అది చూస్తూ అంటే మనం ఖచ్చితంగా చెప్పచ్చు అది వర్తమాన కాలం. అందుకని క్వార్థకం అయితే భూతకాలం అండి, ఛేదార్థకం అంటే భవిష్యత్ కాలం, ఆశ్చర్యార్థకం అంటే తెలుసు మనకు ఆశ్చర్యపోయేదని. ఇక శ్రద్ధార్థకం అండి, వర్తమాన కాలాన్ని తెలియజేసేది శ్రద్ధార్థకం. మనం ఇక్కడ ఇలాంటి క్రియని గమనించాలి. అసమాపక క్రియ ఏమొస్తుందో వాక్యాలు ఇచ్చినప్పుడు అసమాపక క్రియల్ని మనం ఏ కాలంలో ఉందో చూసుకొని పెట్టుకోవాలండి. ఇలాంటి ప్రశ్నలకి చూస్తూ వస్తూ చేస్తూ ఇలాంటివి. దీని యొక్క ఆన్సర్ 1 అండి. నెక్స్ట్ ఇక ఈ గోడ ఎవరిది? ఈ గోడ ఎవరిది? అది ఆ పదం చదువుతూనే అర్థమవుతుంది ఈ వాక్యంలో ఉన్న సంధి ఏది అని అన్నది. ఈ గోడ ఎవరిది? దీని యొక్క మనం విడదీసి రాస్తే గోడ ప్లస్ ఎవరిది, గోడ ఎవరిది. గోడలో వచ్చినట్టు డా యొక్క అంటే పూర్వస్వరంలో ఉన్నటువంటి అచ్చు ఏందండి ఆ. పూర్వస్వరంలో మనకి ఏ అచ్చు అయితే ఉంటుందో అది ఆ సంధి అండి. ఊ ఉంటే ఉత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి, ఈ ఉంటే ఎత్వసంధి. అది గమనించాలండి. మనకు పూర్వస్వరం అంటే తెలియాలండి. పూర్వపదం పరపదాలని 2 ఉంటాయి. వాటిలో పూర్వస్వరం పరస్వరాలు గమనించుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టేయచ్చండి. ఇక్కడ గోడలో డాలో ఉన్నటువంటి అచ్చు ఆ కాబట్టి అత్వసంధి. 4 అండి దీని యొక్క ఆన్సర్ 4. ఇక సజ్జ అను పదానికి ప్రకృతి. సజ్జ ఇది 8th క్లాస్ నుంచి ఇవ్వడం జరిగిందండి. 8th క్లాస్లో ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్న. ఈ యొక్క ప్రకృతి వికృతులకు సంబంధించింది పదం. ఇందులో సజ్జ అంటే శయ్య అండి, మంచం.
దేని మీద అయితే మనం శయనిస్తామో దాన్ని శయ్య అంటారు. దాని యొక్క వికృతి పదం సజ్జ అండి. అట్లానే సజ్జాకి పదానికి ప్రకృతి శయ్య. మీరు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న వింతైన ప్రకృతి వికృతులు అంటాయి. మనం కనీసం వాటిని గెస్ కూడా చేయలేము అన్నమాట, అంచనా వేయలేం. అలాంటివి చూసుకొని వాటిని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మనకి ఒక మార్క్ అనేది పోకుండా ఉంటుంది వాటి శ్రద్ధ వహిస్తే. ఇక పాఠం కూడా వాడే ఇవ్వడం జరిగిందండి. గత ప్రశ్నాపత్రాల్లో మేము రాసేటప్పుడు పాఠాలు ఏ తరగతిలో ఇచ్చాడో చెప్పకుండా ఈ మార్క్ టెస్ట్ కాబట్టి ఇచ్చాడండి. మరి రేపు వచ్చే టెట్లో ఎలా ఇస్తాడో తెలియదు, కానీ మాకైతే ఇచ్చేటప్పుడు పాఠం పేరు ఇది ఏ తరగతిలో మెన్షన్ చేయకుండా ఇచ్చేవాడండి. ఇక్కడైతే మార్క్ టెస్ట్లో 5వ తరగతి పాఠం కొండవాగు ఇతివృత్తం అడిగాడండి. కొండవాగు అంటే ఆ కొండ నుంచి వస్తున్నటువంటి వాగు గురించి వివరిస్తూ ఉంటుందండి ఈ పాఠం. ఒక కొండ వాగు మలుపులో ఉన్నటువంటి వాగు యొక్క అందాలను వివరిస్తూ చెప్పే పాఠమేనండి ఇది. ఇది ప్రకృతి వర్ణనకు సంబంధించి సంస్కృత సాంప్రదాయాలు అయితే కాదు, పండగలు ఏమో దాంట్లో లేవు, నైతిక విలువలా కాదు, పరోపకారమా కాదు, ఇది ఒక కథ అయితే కాదండి. ఇది ప్రకృతి వర్ణన. మనం దీన్ని చూడగానే చెప్పేయచ్చండి ఈ పాఠాన్ని. ఈ యొక్క ఆన్సర్ 2. ఇక కరిక్యులం అనే పదం ఏ భాషకు చెందింది? ఇక ఇప్పటి వరకు మనం అపరిచిత పద్యాలు, గద్యాలు, ఇక కంటెంట్ మొత్తం చూసాం కానీ ఇప్పుడు మెథడాలజీ వస్తుందండి. కరిక్యులం అనే పదం ఏ భాషకు చెందింది? ఇది చాలా చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి, అందరికీ తెలుసండి, ఈజీ బిట్. కరీరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి వీటి గురించి. నెక్స్ట్ భాషా ప్రయోజనం. భాష ఏ భాషకైనా సరేనండి ఒక ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుందండి. అది దాన్ని సారస్వతమైనది అన్నాడు ఆ ప్రయోజనం. ఏ ప్రయోజనం అంటే పట్టికలు అర్థం అవ్వడానికి కాదండి, పద్యం అర్థం అవ్వడానికి కాదు. పద్యం కేవలం మన భాషలో మాత్రమే ఉంది, వేరే భాషలో లేవు. నెక్స్ట్ మానవుని సర్వతోముఖ వికాసానికి, సాహిత్యం అర్థం అవ్వడానికి. భాష అనేది కేవలం సాహిత్యం అర్థం అవ్వడానికే కాదండి, మానవుని యొక్క సర్వతోముఖ వికాసానికి సంబంధించిందండి భాషా ప్రయోజనం. అది ఏ భాష అయినా కావచ్చు. కాబట్టి మన దీని ఆన్సర్ 3. నెక్స్ట్ వ్యాకరణ బోధన. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులకు సూత్రాన్ని, దాని భావాన్ని వివరిస్తాడండి. ఇక్కడ మనం గమనించాల్సింది అంటే సూత్రము తర్వాతే భావం, అది గమనించాలండి. ఇలా సూత్రాన్ని అంటే మన ఫార్ములాను తెలియజేస్తండి. అదేంటంటే ప్రయోగ పద్ధతితో, ప్రయోగ అనుమానోప పద్ధతితో అయితే కాదండి. అనుమానోప పద్ధతి అంటే ముందు ఉదాహరణ తెలియజేస్తారండి, తర్వాతే సూత్రానికి వస్తారు. ఇందులో నిగమనోప పద్ధతిలో ముందు సూత్రాన్ని తెలియజేసి తర్వాత ఉదాహరణ లేదా భావాన్ని తెలియజేస్తారండి. దీని యొక్క ఆన్సర్ 1. మీరు పద్ధతుల్లో చూడండి, వీటి నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతున్నాడు, ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ కాలనియమం లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతి ఏది? కాలనియమం లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతుల్లో మనకి బోధనా పద్ధతుల్లో నుంచి వస్తాయి. అలానే మాంటిస్సోరీ, డాల్టన్, కిండర్గార్టెన్, ఈ 3 పద్ధతులు ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి ఖచ్చితంగా దిగుతుంది. అందులో మనకి కాలనియమం లేకుండా దేంట్లో ఇస్తారంటే కిండర్గార్టెన్, డాల్టన్, మాంటిస్సోరీ. ఈ కిండర్గార్టెన్లో అయితే ఖచ్చితమైన ఒక కాలాన్ని నిర్ణయిస్తారండి. డాల్టన్ పద్ధతిలో ఇలాంటివి మెన్షన్ చేయడం జరగలేదు. కానీ మాంటిస్సోరీ అనే పద్ధతిలో మాత్రం మనకి కాలంకి ఎక్కువగా వ్యయం ఖర్చు అవుతుందండి. ఏదైనా ఒక పద్ధతి, ఏదైనా ఒక కార్యక్రమం ఇచ్చి పిల్లాడికి ఇస్తే అందులో ఎలాంటి కాలం ఎంత పరిమితాన్ని విధించలేదు. కాబట్టి ఎలాంటి కాల నియమం లేనటువంటి ఏదైనా పద్ధతి ఉందంటే అది మాంటిస్సోరీ అండి. ఇది ఒకసారి చూడండి, ఆ 3 పద్ధతుల యొక్క భేదాలు మీకు అర్థమవుతాయి. దీని యొక్క ఆన్సర్ 1. ఇక ఇచ్చిన సమాధానాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకునే ప్రశ్నలు. మన ప్రశ్నలు అండి. ఇప్పుడు మీరు రాస్తున్న మార్క్ టెస్టే దీని యొక్క సమాధానం అండి. ఈ మన ప్రశ్నలు ఎలా ఇచ్చారండి? వ్యాసరూపం ఇవ్వాల, లఘు సమాధానం ఇవ్వాల, లఘు వ్యాసరూపం కూడా ఇవ్వాల, లక్ష్యాత్మక ఆబ్జెక్టివ్ టైప్ అండి, అంటే మల్టిపుల్ చాయిసెస్ అండి. దీని ఆన్సర్ 1. మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నం. మనకు పాఠం బోధించే ముందు బోధన జరుగుతున్నప్పుడు ఎక్కడో వాళ్ళు వేరే మైండ్ సెట్లో ఉంటారండి పిల్లలు అనేవాళ్ళు. వాళ్ళు కాన్సన్ట్రేషన్గా ఎక్కువసేపు ఉండలేరు. అలాంటి పిల్లాన్ని మన పాఠం వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు ఏ ప్రయత్నం అయితే చేస్తాడండి? ఉక్తలేఖనమా? చూసి రాదా? కానే కాదు. షణ్ముఖీకరణం, ఇది ఏందో తెలియదు, కొత్త పదం. ఉత్తలేఖనం
కేవలం లేఖనం మాత్రమేనా? కానే కాదండి. ఉన్మీకీకరణ. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసరికి ఉన్మీకీకరణ అంటే పాఠం చెప్పబోయే ముందు దానికి సంబంధించినటువంటి పూర్వపరాలను అతనికి ఆసక్తి కలిగేటువంటి కొన్ని ప్రశ్నల ద్వారా చేయడం ద్వారా, ఉన్మీకరణ చేయడం ద్వారా పిల్లాడికి ఆసక్తి కలిగించవచ్చు అండి. దీని యొక్క ఆన్సర్ 4. చూసారు కనుక మనం ఇక ఇంతటితో ఇదండి మన యొక్క పేపర్ విశ్లేషణ. ఈ స్థాయిలో అనేది మన ప్రశ్నలు రావడం జరుగుతుంది. మీరు కనుక ఎలాంటి టెన్షన్ లేకుండా పేపర్ చూస్తేనే మీకు అర్థం అవ్వచ్చు ఏ స్థాయిలో ఉందో, ఎంత సులువుగా ఉందో. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరంలా. ఇంకా మనకి 10 రోజులు టైం ఉందండి. మన ఎడ్జిటి పేపర్లో 10-15 రోజులు టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు కనుక ఈ యొక్క స్థాయిని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ చేస్తే కనుక ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకుంటారండి. దీనిలో నో డౌట్ అండి. మీరు తప్పనిసరిగా చేస్తారని అనుకుంటున్నాను. అలానే ఇలాంటివి మాకు చేతనైనంత వరకు, మాకు ఇప్పటి వరకు సమయాభావం వల్ల మేము అందరం దూరం అవ్వడం వల్ల కానీ మీకు చేయలేకపోయాం. కానీ మా ఓపిక తగ్గట్టు ఇప్పుడు ఏ అప్డేట్స్ వచ్చినా సరే మీకు ఇవ్వడానికి మేము ముందుంటాం. మీకైతే ఎలాంటి ఇబ్బందులు అయితే కలగనివ్వండి. వీటిలో ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటాం, ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూ ఉంటాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ చూడండి, అందరికి షేర్ చేయండి. అదొకటే మేము నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.